జరిగేది కాదు సార్. సందాలు ఎవరిస్తారు? ఇప్పుడు 4 సార్లు ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అని చెప్తివి. ఎన్ని అడుగుల్లో వస్తావు చెప్పు బయటికి? 4 అడుగుల్లో వస్తావా నిజంగా? బట్టి వాళ్ళ ద్వారాగా మరి ఒప్పించే మార్గం చేయాలి. మమ్మల్ని ఒప్పుకోవట్లేదు. మీ మీద కేసులు వేసి మీరు కోర్టు చుట్టూ తిరగాల్సి వద్దని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఈ తోట నువ్వు అంటున్నావు, వాళ్ళ తోట వాళ్ళు అడగండి. వాళ్ళు అంటున్నారు జైలుకి పోతారు. మరి మేమైతే మేము జైలుకి పోలేం కదా. మేము చేసేది మంచి పని. నీ గురించే నీ మాటనే మేము చేస్తాం. మేము జైలుకి పోవాలంటే మేము దాన్ని చేయలేము. అది మరి నువ్వే ఆ పాఠశాలను బట్టి వాళ్ళని ఒప్పించే మార్గం చేస్తాను. అట్లనే చేస్తాను కార్యక్రమం అంటే ముందు వీళ్ళ కళల్లో కనపడటం కాదు, వాళ్ళ కళల్లో కనపడిపోయి వాళ్ళ కళల్లో కనబడి నేను ఆడున్నాను మీరు తవ్వించండి అని చెప్పని చెప్పు. వాళ్ళు ఊగే ప్లాన్ చేయి, అప్పుడు ఖచ్చితంగా నమ్ముతాం. ఎంత ఖర్చు అంటే పెట్టగలం. ఇప్పుడు ఉన్నంత పాటుగా నువ్వు ఉన్నది నిజం అయితే నువ్వు అంత భక్తిగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ నువ్వు ఒకసారి అప్పుడు నమ్మగలుగుతాం కదా. ఉన్న సంగతి వాళ్ళకి ఒకసారి అంటే శాస్త్రం ఒప్పుకోదు, దానికి శాంతి జరిపి తీయాలి. శాంతి జరపాలంటే ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు వీళ్ళ నెత్తి మీద పడుతుంది. అది ఎవరిస్తారు? ఎవరిస్తారు స్వామి అది? సరే ముందు నిన్నే బయటికి తీద్దాం. నిన్ను తీసిన తర్వాతే నంది వస్తాడు అనుకుందాం. ఇప్పుడు మరి నిన్ను తీయాలంటే 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 40 నుంచి 50,000 దాకా అవుతుంది ఖర్చు. ఎవరు ఇవ్వాలి డబ్బులు? ఒకవేళ ఉండకపోవచ్చు అప్పుడు ఊరంతా 5 అడుగుల కోటికి 100 రకాలుగా మాట్లాడతారు. నువ్వు 4 సార్లు మారిస్తే నమ్మకం పోతుంది జనాలకి. ఎట్లా? ఊళ్ళో వాళ్ళు తలా రూపాయి వేసి చెయ్యాలన్నా ముందు నీ మాట నమ్మాలిగా. ఊళ్ళో వాళ్ళు తలా ఓ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ నీ మాట నమ్మకం నిలబడలేకపోతుంది. ఒక చోట 2 అడుగులు అంటివి, ఒక చోట 6 అడుగులు అంటివి, ఒక చోట పక్క జరిగిందంటివి. 3-4 సార్లు మారుస్తుంటే ఎవరికి నమ్మకం కుదురుతుంది? నిన్ను బయటికి తీయడానికి ముందు డబ్బులు కావాలిగా. ఎవరి నుంచి తేవాలి? ఎవరిస్తారు అవి? నువ్వు ఈ మాట ఇన్నిసార్లు మార్చినప్పుడు అక్కడ అసలు ఉంది అన్న నమ్మకం ఎవరికి కలుగుతుంది? నువ్వు ఖచ్చితంగా ఉంది అని చెప్తున్నావు స్వామి. అది తీయడానికి నమ్మకం ఏది? నాకు ముందు జనాలకు నమ్మకం ఏది? ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? ఆ స్వామి చెప్పినట్టు వీళ్ళకి వాళ్ళకి రావడం కాదు, పోయి డైరెక్ట్ వాళ్ళకే రా. ఫారెస్ట్ వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళు వచ్చి స్వామి మాకు ఇక్కడ కళ వచ్చింది కాదు, వాళ్ళకే బట్టి వాళ్ళే వచ్చి స్వామి మాకు కళ వచ్చింది. వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళని నువ్వేం ఇబ్బంది పెట్టక్కర్లే. కళలో పోయి నేను అక్కడ ఉన్నానని చెప్పు. వీళ్ళకి చెప్పినట్టే వాళ్ళకి కూడా చెప్పు. పోయి వాళ్ళు కూడా మాకు పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ కాదు, వాళ్ళే జేసీబీ తీసుకొచ్చి తవ్విస్తారు. రూపాయి ఖర్చు లేకుండా. మంచిది, వాళ్ళే తీసుకొస్తారు కదా. మంచిదన్నప్పుడు నువ్వు బయటికి రా ముందు. వీళ్ళు సంవత్సరాల తరబడి జీవితాంతం మొత్తం నీకు మొక్కుతూనే ఉంటారు. వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారుగా. వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నువ్వు? చెప్పు స్వామి. మరి 8 తరాల నుంచి ఉన్నావు అంటున్నావు. ఏ లోతులో ఉన్నావో చెప్పపోతివాయే, ఏడున్నావో చెప్పపోతివాయే. తవ్వడానికి ఏమో 1000 ఖర్చు అవుతుంటే వీళ్ళు ఏడు నుంచి తెచ్చిపెట్టగలకి 1000 ఖర్చు. ఎక్కడి నుంచి నమ్మకం కలుగుతుంది చెప్పు? చెప్పు స్వామి. నువ్వు మాట్లాడకపోతే బయటికి రాలేవు. నువ్వు మాట్లాడకపోతే ఇక్కడే ఉండిపోద్ది. వీళ్ళు ఇక్కడికి ఆపేస్తారు. ఇది అది ఫారెస్ట్ వాళ్ళు వచ్చా మా ఇల్లు అని నూకేసేటట్టు ఈ ప్రోగ్రామ్. కేసు పెడతానంటారు. మా ఇల్లు బీకుతానంటారు. మీరు ఫోటోలు తీసుకొని అన్ని వీడియో తీసుకొని పోయి ఇల్లు తీసేస్తాను. అది నువ్వు పోయి వాళ్ళనే కేవలం వాళ్ళకే వస్తుందా? వాళ్ళు ఊక్కుంటా వీడికి రావాలా? కేవలం నీ మాట మీదే వీళ్ళు ఇంతమంది ఆగారు.
రేపు పొద్దునకల్లా ఇక్కడికి రావాలి అసలు అలా తీసుకుని ఆయన. అది ఏదో చెప్పు ఒకటి స్వామి. మాకు డిక్లేర్ చేయాలి. స్వామి చెప్పు, నిన్ను బయటకి తీసే మార్గం చెప్పు అంటున్నా. నిన్ను బయటికే తీస్తాం, అదే అనేది. నిన్ను తీసి నీ సొమ్ము ఏడుంది? ఎవరి దగ్గర ఉంది నీ సొమ్ము? కేజీ బియ్యమే లేవంట. నీ సొమ్ము ఏడుంది? నాన్న కాదు ఏడుంది నీ సొమ్ము? లోపల ఉన్న మరి పెద్దదాకా మరి ఖర్చు స్వామి ఇప్పుడు నువ్వేం చెప్పకపోతే వీళ్ళు ఇక్కడికి వదిలేస్తారు, తర్వాత నీ ఇష్టం. అది నువ్వు పిల్లాడిని ఇబ్బంది పెడుతున్నావు, ఊరిని ఇబ్బంది పెడుతున్నావు. ఇప్పుడు 3 రోజులు 4 రోజులు కాదు కాదు శివయ్య శివయ్య ఇంత ఇబ్బంది పెడతాడా శివయ్య జనాల్ని? చెప్పు, ఎందుకు పెడుతున్నావు ఇబ్బంది? ఎట్లా వస్తారు బయటికి? ఎట్లా వస్తాయి 40-50 వేల రూపాయలు? ఎవరు ఇవ్వాలి? శాంతి పూజలు, ఆ పూజలు, ఈ పూజలు 50,000 అయితే అంట. ఎవరు ఇవ్వాలి? నేను వద్దు అంటున్నా, వీళ్ళందరూ నమ్మకంగా కూర్చున్నారు. నువ్వు ఉన్నావని ఆ? జరిగేది కాదు సార్. సందాలు ఎవరు ఇస్తారు? ఇప్పుడు 4 సార్లు ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది అని చెప్తివి. ఆ. ఆ. ఏమున్నాయి ఈడ? ఎవరు ఆశపడుతున్నారు? ఎవరు ఆశపడతారు సార్? అసలు ఇది కాదు కానీ కరెక్ట్. ఆశపడతారు మంచిగానే అన్నాడు. వాళ్ళన్న బట్ట అయితే స్వామి తీసుకొచ్చేటోళ్ళని. జనాలు వచ్చింది నీ సొమ్ము తినడానికి కాదు. చెప్పని చెప్పు, ఎట్లా తీద్దామంటావు? ఏం చేద్దామంటావు స్వామి? ఆ. మరి పుట్ట తీయడం పాపం కదా. నాగదోషం తరతరాలు ఉంటది కదా, దాని సంగతి ఏంది చెప్పు. ఆ? ఖర్చు సరే కింద మీద పడవ పూట తినకో సంపాదించి శాంతి చేయాలంటే ఇప్పుడు నేను ఊరికే చేస్తా, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఊరికే చేస్తారా? చెయ్యరుగా. ఇప్పుడు 8,000 అయింది. అందరం మనమే మళ్ళీ అసలు అంతకంత కలగజేయడానికి ముందంటూ ఉండాలిగా. ఉంటే పెట్టడానికి సిద్ధంగా ఉంటారు కానీ ఏమీ లేకుండా పెట్టమంటే యాడ్ నుంచి తెచ్చి పెడతారు శివయ్య. ఎవరైనా ఎక్కడి నుంచి తెచ్చి పెట్టగలరు? ఇప్పుడు అందులో లేకపోతే ఏంటి పరిస్థితి? బాగు దేవుడు బతిలాడితే డబ్బులే. దేవుడు బతిలాడితే ఇంట్లో డబ్బులు అయితే 50,000 40,000 కావాలట. ఎవడిస్తాడు? ఎవడు ఇయ్యడు.